హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ చరిత్ర హిస్టరీ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 దాకా కంటిన్యూషన్గా వీడియోస్ అయితే తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 6కి సంబంధించిన దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్ అందుబాటులో ఉంది. అదేవిధంగా పార్ట్ 2 వీడియో అందుబాటులో ఉంది. ఇవాళ టాపిక్ ఏంటి అంటే పార్ట్ 3 ద్వారా మరిన్ని దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు జరిగిన సంఘటనల గురించిన హిస్టరీ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బాటనీ, జువాలజీలకు సంబంధించిన వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించినటువంటి యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కడిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు సంబంధించిన పార్ట్ 3 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. రెండవ పులకేసి దిగ్విజయ యాత్రలు కొనసాగించి ఏ రాజ్యాల ప్రభువులను అణచి సామంతులుగా చేసుకున్నాడు? ఆప్షన్ ఏ లాటా, మాలవ, ఆప్షన్ బి అళుప, ఉడిపి మండలం, ఆప్షన్ సి ఘార్జర, ఆప్షన్ డి పైవని. రెండవ పులకేసి దిగ్విజయ యాత్రలు కొనసాగించి ఏ రాజ్యాల ప్రభువులను అణచి సామంతులుగా చేసుకున్నాడు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. లాటా, మాలవ, అళుప, ఉడిపి మండలం, ఘార్జర రాజ్యాలన్నిటినీ కూడా ఈ యొక్క దిగ్విజయ యాత్రలు పులకేసి, రెండవ పులకేసి వాటిని జయించి ఆ రాజ్యాల ప్రభువులను సామంతులుగా చేసుకున్నాడు. ఇక రెండవ ప్రశ్న చూస్తే పిష్టపురం, కునాల, కొల్లేరు యుద్ధాల్లో విజయాన్ని సాధించి ఏ ప్రాంతాన్ని ఆక్రమించిన పులకేసి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిని ఏ ప్రాంతానికి రాజుగా నియమించాడు? పిష్టపురం, కంచి, వేంగి, కునాలపురం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేంగి. మూడో ప్రశ్న చూస్తే చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు నాంది ఏది? పల్లవ రాజైన మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించడం, ఆప్షన్ బి లాట, మాలవ, అలుప సామంత రాజులు ఎదురు తిరగడం, ఆప్షన్ సి హర్షవర్ధనుడిని ఓడించడం, ఆప్షన్ డి ఏది కాదు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు నాంది పలికినది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పల్లవ రాజైన మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించడం. నాలుగో ప్రశ్న వస్తే పులకేసి విజయాలన్నిటిలో ఘనమైనది ఏది? హర్షవర్ధనుడిని ఓడించడం, మహేంద్రవర్మను ఓడించడం, చిన్న చిన్న రాజ్యాలను ఓడించడం, ఏది కాదు. పులకేసి విజయాలన్నిటిలో ఘనమైనది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్షవర్ధనుడిని ఓడించడం. ఐదో ప్రశ్న చూస్తే పులకేసి యొక్క శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పిన పారసీక చక్రవర్తి ఎవరు? రెండవ పులకేసి యొక్క శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పినటువంటి పారిశ్రామిక చక్రవర్తి ఫిరోజ్ షా,
అహ్మద్ షా, రెండో ఖుస్రు, మొదటి ఖుస్రు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రెండో ఖుస్రు. ఆరో ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో పులకేశి రెండవసారి పల్లవ రాజ్యం మీద దండెత్తినప్పుడు పల్లవ రాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించడం జరిగింది? క్రీస్తు శకం 641, క్రీస్తు శకం 530, క్రీస్తు శకం 620, ఏది కాదు. ఏ సంవత్సరంలో పులకేశి రెండవసారి పల్లవ రాజ్యం మీద దండెత్తినప్పుడు పల్లవ రాజైనటువంటి నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించడం జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 641లో. ఏడో ప్రశ్న చూస్తే పులకేశి పరాజయం అయిన తర్వాత బాదామి చాళుక్యులు ఎంతకాలం వరకు కోలుకోలేకపోయారు? 1 దశాబ్ద కాలమా, శతాబ్ద కాలమా, పంచవర్ష కాలమా, 1 సంవత్సర కాలమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1 శతాబ్ద కాలం. ఎనిమిదో ప్రశ్న చూస్తే రాష్ట్రకూట పాలకులలో గొప్ప పాలకుడుగా పేరు పొందినవారు? మొదటి కృష్ణుడు, రెండవ కృష్ణుడు, అమోఘ వర్ష, ఎవరూ కాదు. రాష్ట్రకూట పాలకులలో గొప్ప పాలకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అమోఘ వర్ష. తొమ్మిదో ప్రశ్న చూస్తే రాష్ట్రకూట పాలకుడైనటువంటి మొదటి అమోఘ వర్షుడు ఎవరి కుమారుడు? మూడవ గోవిందుడు, రెండవ గోవిందుడు, రెండవ కృష్ణుడు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మూడవ గోవిందుడు. పదో ప్రశ్న చూస్తే మంఖేడ్ అనేటువంటి నూతన రాజధాని నగరాన్ని నిర్మింపజేసిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు? మొదటి అమోఘవర్షుడు, రెండవ కృష్ణుడు, మూడవ గోవిందుడు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మొదటి అమోఘవర్షుడు. 11వ ప్రశ్న చూస్తే అమోఘవర్షుడి తర్వాత ఎవరు రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్ఠించాడు? రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు, అమోఘవర్షుడు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రెండవ కృష్ణుడు. 12వ ప్రశ్న చూస్తే రాష్ట్రకూట రాజ్యాన్ని ఎవరు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు? తూర్పు చాళుక్య రాజైన రెండవ శైలుడా, రెండవ కృష్ణుడా, మొదటి గోవిందుడా, ఎవరూ కాదు. రాష్ట్రకూట రాజ్యాన్ని ఎవరు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, తూర్పు చాళుక్య రాజైన రెండవ శైలుడు. 13వ ప్రశ్న చూస్తే చోళ రాజ్యంలో నూతన శకం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది? మొదటి రాజరాజు, రెండవ శైలుడు, రెండవ రాజరాజు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మొదటి రాజరాజు. 14వ ప్రశ్న చూస్తున్నాం. చోళ రాజ్యంలో మొదటి రాజరాజుకు ఏ బిరుదులు ఉన్నాయి? జయం కొండ, చోళ మార్తాండ, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 15వ ప్రశ్న చూస్తే మొదటి రాజరాజు ఏ రాజ్యాలను ఆక్రమించాడు? పాండ్య రాజ్యాలను, చేర రాజ్యాలను, అనురాధపురం, ఉత్తర సింహళం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టి ఇంకా ఏ పనులు చేశాడు? పంట పొలాలను సర్వే చేయించాడు, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు, బౌద్ధ విహారాన్ని నిర్మించాడు, ఇతర లలిత కళలను అభివృద్ధిపరిచాడు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తే రాజరాజు శివభక్తుడు. అతను తంజావూరులో రాజరాజేశ్వర అనే పేరు ఉన్న ఏ ఆలయాన్ని నిర్మించాడు? చండీశ్వరాలయం, బృహదీశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. 18వ ప్రశ్న వస్తే రాజరాజు శైవ మతాన్ని అనుసరించి శివభక్తిపరుడైనప్పటికీ కూడా దేనిని పాటించాడు? పరమత సహనాన్ని, బౌద్ధ మతాన్ని అవలంబించాడా, శైవ మతాన్ని ప్రోత్సహించాడా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరమత సహనాన్ని అవలంబించాడు. 19వ ప్రశ్న వస్తే రాజరాజు తర్వాత చోళ సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? రాజేంద్ర చోళుడు, రాజరాజ నరేంద్రుడు, మొదటి రాజేంద్రుడు, ఎవరూ కాదు. రాజరాజు తర్వాత చోళ సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రాజేంద్ర చోళుడు. 20వ ప్రశ్న వస్తే రాజేంద్ర చోళుడు బెంగాల్ వంశీయుడైన మహిపాలుడిని ఓడించి ఏ బిరుదు ధరించాడు? గంగైకొండ చోళ, రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, ఏదీ కాదు. రాజేంద్ర చోళుడు బెంగాల్ వంశీయుడైన మహిపాలుడిని ఓడించి ఏ బిరుదు ధరించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, గంగైకొండ చోళ.
ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే, రాజేంద్ర చోళుడు గొప్ప నౌకాబలాన్ని రూపొందించుకొని జావా సుముత్రో ప్రాంతములను జయించి ఏ బిరుదును ధరించాడు? కడారం కొండ, గంగైకొండ, రాజేంద్ర చోళ, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కడారం కొండ. 22వ ప్రశ్న చూస్తే, చోళ రాజులలో భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తి పొందిన రాజు ఎవరు? మొదటి రాజేంద్రుడు, రాజేంద్ర చోళుడు, మొదటి రాజరాజు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రాజేంద్ర చోళుడు. 23వ ప్రశ్న చూస్తే, గంగైకొండ చోళపురంలో శివాలయాన్ని నిర్మించినది ఎవరు? మొదటి రాజేంద్రుడు, రాజేంద్ర చోళుడు, మొదటి రాజరాజు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రాజేంద్ర చోళుడు. 24వ ప్రశ్న చూస్తే, చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం? స్థానిక స్వపరిపాలన, గ్రామ పాలనా పద్ధతి, పట్టణ పరిపాలన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్థానిక స్వపరిపాలన. 25వ ప్రశ్న చూస్తే, చోళుల కాలంలో గ్రామాల్లో 3 రకాల సభలు ఉండేవి, అవి ఏవి? ఊర్, సభ, నగరం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే, చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజించారు? ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడిని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. 20 వార్డులు, 30 వార్డులు, 35 వార్డులు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 30 వార్డులు. 27వ ప్రశ్న చూస్తే, చోళుల కాలంలోని గ్రామ సభలోని సభ్యుల అర్హతలు ముఖ్యమైనవి తెలపండి. 30 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, విద్యావంతులై ఉండాలి, సొంత ఇల్లు కలిగి భూమికి యజమాని అయి ఉండాలి, పైవన్నీ. చోళుల కాలంలోని గ్రామ సభలోని సభ్యుల అర్హతలు ముఖ్యమైనవి తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 28వ ప్రశ్న వస్తే, చోళుల కాలంలోని గ్రామ సభ సభ్యులకు ఎటువంటి అనర్హతలు నిర్ణయించారు? పంచమహాపాపాలు చేసిన వాడై ఉండకూడదు, గత 3 సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోనూ సభ్యుడిగా ఉండరాదు, ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడు, అదేవిధంగా నేరస్తులు, వారి బంధువులు కూడా ఎన్నికల్లో పాల్గొనకూడదు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 29వ ప్రశ్న వస్తే, గ్రామ సభ అధికారాలు తెలపండి. గ్రామంలోని భూములపై యాజమాన్య హక్కు అనేది సభ కలిగి ఉంటుంది. అడవులను నరికి కొత్త భూములు సాగులోకి తెచ్చుకునేది. అదేవిధంగా భూమి, నీటి తగవులు పరిష్కరించుకోవడం, నేరాలు విచారించడం, పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తే, చోళ రాజులలో గొప్పవాడు ఎవరు? ఇతను శ్రీరంగం సమీపంలో కావేరీ నదిపై ఆనకట్టను నిర్మింపజేసి వ్యవసాయానికి నీటిపారుదల వసతి కల్పించిన గొప్ప రైతు బాంధవుడు అని చెప్పవచ్చు. చోళ రాజులలో గొప్పవాడు కరికాల చోళుడా, రాజేంద్ర చోళుడా, రాజరాజా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కరికాల చోళుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించిన యూనిట్ 6 దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు పార్ట్ 3 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.